ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? చక్కని గొప్ప వార్తతో దేవుడు మనల్ని ఈరోజు తన వాగ్దానాన్ని ఇచ్చి మనం బలపరుస్తున్నాడు. చూద్దాం. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 26వ వచనం. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఈరోజు దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, మన మహాదేవుడు యుగ యుగంను నివాసం చేసే దేవుడు, ఎప్పుడు కూడా అంతం లేని వాడుగా ఉన్న దేవుడు, మరి ఎక్కడైతే ఉంటున్నాడో, ఎంత కాలం అయితే ఆయన జీవిస్తాడో మనం కూడా అంతే కాలం జీవించడానికి దేవుడు మనకి ఒక గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేశాడు. యేసు ప్రభు అంటున్నాడు ఆ పైన భాగంలో, నేనే పునరుద్ధానం, నేనే జీవం అంటున్నాడు. నువ్వు చనిపోయినాను నువ్వు తిరిగి లేస్తావు, నువ్వు బ్రతుకుతావు, నాతో పాటు జీవిస్తావు అని దేవుడు చెప్తున్నాడు. మన దేవుడు అంటండి, మనం కేవలము ఈ లోకాన్ని చూసి ఈ మనుషులు నాతో లేరు, లేక నన్ను విడిచిపెట్టారు, నా తల్లి కూడా నాతో ఎక్కువ రోజులు రాదు, లేక నా తండ్రి, లేక నా బంధువులు, నా స్నేహితులు వీరందరూ కూడా నాతో వస్తారని మనం అనుకుంటాం. కానీ అందరి మధ్యలోనే ఎక్కడో ఆగిపోతూ ఉంటారు. కానీ మన దేవుడు మాత్రం సదా మనకు తోడుగా వస్తాడు. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో యుగ యుగంలో ఆయనతో పాటు నివాసము చేసే ఒక గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అంటాడు, నీవు జయిస్తే, నీవు నన్ను నమ్మితే, నీవు విశ్వాసముతో బాప్తిజం పొందుకొని మరి నా కొరకు నువ్వు జీవించినట్లయితే పరలోక రాజ్యంలో నీవు ఆ జయ జీవితాన్ని బట్టి నీవు నా సింహాసనం మీద నా కుడి పార్శ్వంన నువ్వు కూర్చుంటావని దేవుడు చెప్పడం జరిగింది. మరి మన యేసయ్య మనకు తన సింహాసనాన్ని పంచుకోవడానికి, మరి మనం ఆయనతో పాటు కూర్చోడానికి అంత ఆధిక్యత ఇస్తే ఎవరిస్తారండి? చూడండి, ఒక గొప్ప మేనేజర్ అయి ఉండి సడన్గా మరి ఒక చిన్న జాబ్, ఒక చిన్న క్లర్క్, ఒక గుమాస్తాగా ఉంటే మనం ఏమనుకుంటాం? అంత గొప్పవాడు ఇలాగైపోయాడని మనం తక్కువ చేసి చూస్తాం, లేక ఆయన బాధపడతాం. మన దేవుడు అంత సింహాసనం వదులుకొని మన కొరకు వచ్చి ఆ స్థానాన్ని దేవుడు మనకిస్తారంటే మనం నిజంగా గొప్ప వారమని, దేవుని దృష్టిలో విలువైన వారమని మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో పాపం వచ్చినప్పుడు, ఈ మట్టిలో పాపము ఏర్పడినప్పుడు, ఈ మట్టి శపించబడినప్పుడు, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం మరణించాల్సిందే. మన్నైనది మునుపటి వల్లే మన్నుగా మారిపోతుందని మరి మనము సొలొమోను రాస్తూ ఉంటున్నాడు. నిజమే, మన్నైనది మనము ఈ మట్టి శరీరం, ఈ మట్టిలో మనం వెళ్ళిపోవాల్సిందే. కానీ ఈ మట్టిని దేవుడు మహిమపరిచి దేవుడు అంటున్నాడు, నాతో పాటు నువ్వు జీవిస్తావు అంటున్నాడు. మీరు ఎప్పుడు చావరని దేవుడు చెప్తున్నాడు. బ్రతికున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం విశ్వాసంతో ఉండి, కృతజ్ఞత స్వభావంతో ఉండి, ఆయనని ప్రేమించి ఆయన వెతికేవారుగా మనం ఉంటే దేవుడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడంట, మనల్ని మహిమపరుస్తాడు. యుగ యుగంలో జీవించే ధన్యత దేవుడు మనకిస్తాడు. మనము చనిపోం, మనము లేచి నిలబడతాం. ఈరోజు ఈ మాట నువ్వు వింటున్నావు కదా, ఈరోజు దేవా నీ పునరుద్ధాన శక్తి నాకు దయచేసినందుకు నీకు వందన, నీ కొరకు నేను జీవిస్తానన్న వారు కన్ను మూసుకోండి. ప్రార్థన చేద్దాం. ఈ గొప్ప వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతులకు తండ్రి, ఈరోజు నీవు నాతో మాతో మాట్లాడావు, నీవు నా ముందు నిలబడుతున్నావు, నీవు నా తోడుగా వస్తున్నావు. అంతేకాదు, నన్ను తిరిగి నీవున్న చోట నన్ను తీసుకెళ్తున్నావు. నువ్వు ఎంతకాలం జీవిస్తావు అంతకాలం నేను జీవిస్తానని నాకు దీర్ఘాయువునిచ్చిన తండ్రి నీకు వందనాలు. అయ్యా, పాతాళంలో క్షీణించుకుపోకుండా నీ కొరకు అయ్యా తండ్రి యేసయ్య మమ్మల్ని మలుచుకొని తిప్పుకొని నీ వైపు మమ్మల్ని త్రిప్పుకోవడానికి ఎంత కార్యం చేసావు, ఎంత ప్రేమించావు, ఎంతగా నువ్వు సిలువలో వేలాడావు. ఈరోజు ఎవరైతే ప్రభా అయ్యో నేను జీవించనేమో, నాకు లైఫ్ లేదేమో అనుకున్న వారికి యుగ యుగంలో జీవితం ఇస్తామని బయలుపరిచిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు. ప్రతి బిడ్డను దీవించని, ప్రార్థనలో కూడిన ప్రతి వ్యక్తిని నీతో పాటు సింహాసనం మీద కూర్చునే అవకాశం ఇస్తున్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, ధైర్యంగా ఉండండి. మనం ఎప్పటికెప్పుడుకో మనము ప్లాన్లు వేసుకుంటూ ఉంటాము, ఇల్లు కట్టుకుంటూ ఉంటాము, కొన్ని రోజులు జీవించడానికి, కొన్ని సంవత్సరాలు జీవించడానికి. మరి ఇల్లు ఒక సంవత్సరం అంతా కట్టుకుంటూ ఉంటాం, దానిలో ఉంటాం అనుకుంటాం, కానీ మనం ఉండం. మన యొక్క ఇల్లు, మన యొక్క నిర్మాణము, మన యొక్క బిల్డింగ్, మన యొక్క సిటీ, మన యొక్క దేశము పరలోక రాజ్యం. సో దాని మీద దృష్టి పెట్టుకుందాము. దాని కొరకు మనము దేవుని కొరకు మనం జీవిస్తూ ఆయనతో పాటు మన యుగ యుగంలో గడుపుతాం. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే మీరు బ్రతుకుతారు, బలపరచబడతారు. అంతేకాదు, మీరు ఇక్కడ కళ్ళు మూసుకుంటే ఎక్కడ ఉంటారు?
పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం మీద కూర్చుంటారు. సో ఈ వాగ్దానం చాలా గొప్పది. సంతోషంగా మీరు జీవించవచ్చు. యూ కెన్ సెలబ్రేట్ గాడ్ యువర్ హోల్ లైఫ్ బికాస్ ఆఫ్ దిస్ వర్డ్. సో ఈ వాగ్దానం మీతో మాట్లాడితే వై డోంట్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఒకవేళ మీతో మాట్లాడి నాకు నిజంగానే ఈ వర్డ్ నాతో మాట్లాడింటే కింద కమెంట్లో మీరు క్లియర్గా పెట్టండి. మీ కామెంట్స్ మేము చదువుతున్నాం, మీ ప్రేయర్ రిక్వెస్ట్ కూడా మేము చదివి ప్రార్థన చేస్తున్నాం. సో సీ ఆల్ అండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే హెడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.